Hi everyone, good morning. Good morning, sir. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్ టైం వరకు లాస్ట్ క్లాస్లో చేసిన గెట్ ఏపీఐ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి డేటాని గెట్ చేసుకొని మనం డిస్ప్లే చేయడం. మీకు ఏదైనా సరే సిస్టమ్ అంటే కంపెనీలో ఏదైనా సరే టాస్క్ ఇస్తున్నారు సిస్టమ్కి సంబంధించిందంటే మ్యాక్సిమం దీని మీదే ఉంటుంది. అండ్ రిమైనింగ్ వాటి మీద ఈవెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఈవెంట్ విత్ పారామీటర్ ఎలా క్రియేట్ చేస్తాం, ఫంక్షన్స్ని ఎలా తీసుకుంటాం అనేటి చిన్న చిన్న ఆన్సర్స్ ఉండొచ్చు. అండ్ అదేవిధంగా ఇన్పుట్లో ఉండే డేటాని ఎలా గెట్ చేస్తాం, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు మనకి. ఓకే, బేస్డ్ ఆన్ ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. రియాక్ట్లో ప్రతి టాపిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇది అది అనేసి అడుగుతానే లేదు, ఇంకా ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వడం బెస్ట్ చాయిస్ అనమాట. ఓకే, మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్ట్లో నుంచి ప్రతి క్వశ్చన్ టార్గెట్ పెట్టుకోండి. డైలీ ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వగలనో మీరు టార్గెట్ పెట్టుకోండి. ఈ వీక్తో మనకు సిలబస్ అయిపోద్ది, అంటే మొత్తం అంతా ప్రాక్టీస్ కూడా అయిపోయి ఉండాలి. సిలబస్తో పాటు ప్రాక్టీస్ కూడా మీరు అయిపోయి ఉండాలి. ఒక ప్రాజెక్ట్ కూడా చేసుకొని ఉండాలి. అంటే ఇక్కడ అంతా ఏంటంటే మీరు రెజ్యూమ్లో పెట్టే స్కిల్స్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేను చేశాను అనే కాన్ఫిడెంట్ ఎప్పుడు పెట్టగలరు అంటే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో నేను చేశాను అనే ప్రొఫెషనల్ స్కిల్ మీరు పెడతారు అనమాట. జస్ట్ జనరల్గా చూపిస్తాను ఒక రెజ్యూమ్ అనేది. ఇలా రెజ్యూమ్ ఉంది. సో ఈ రెజ్యూమ్లో వచ్చేసి మనకి జస్ట్ హ్యావింగ్ 2+ years ఐటీ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్, ఇన్వాల్వ్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ అనాలిసిస్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో దీంట్లో ఏంటంటే మనకు బేసిక్గా ఫుల్ స్టాక్ తీసుకున్న ఫుల్ స్టాక్ పెట్టుకుంటారు, రియాక్ట్ తీసుకున్న రియాక్ట్ పెట్టుకుంటారు. ఇక్కడ అంతే డిఫరెన్స్. ఇక్కడ జావా డెవలప్మెంట్ 2+, చూడండి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ రోబోట్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు పెట్టగలరు అంటే మీరు హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. వన్ ఆఫ్ ది రియల్ టైం పర్సన్ మాత్రమే హ్యాండ్స్ ఆన్ పెట్టగలరు. అండ్ అదేవిధంగా ఎవరైతే హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేసింటారో, థియరీతో కాదు, హ్యాండ్స్తో ఎవరైతే ప్రాక్టీస్ చేసింటారో వాళ్ళు ఎలిజిబుల్. ఏదైనా సరే మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు అప్లై చేయండి, వాళ్ళు అడిగేది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ జాబ్కి ఎలిజిబుల్. అందుకే ప్రతి టాపిక్ మీరు హ్యాండ్స్తోనే ప్రాక్టీస్ చేయాలి. అలా హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఏదైనా సరే చేయగలరు, లేకపోతే చాలా కష్టం. ఓకే, సో ఇవన్నీ అంతే. మనకు ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ ద ఫోకస్ ఆన్ ద ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ రియాక్ట్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ అండ్ HTML, CSS లైక్ దిస్. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ వచ్చేసి మీరు పెట్టుకోవాలి. ఇదంతా ఏంటంటే ప్రొఫెషనల్ సమ్మరీ. ఈ ప్రొఫెషనల్ సమ్మరీలో మీకు వచ్చిన ప్రతి స్కిల్ గురించి ఇక్కడ రాయాలి. ఓకే, ఇదంతా రెజ్యూమ్ ప్రిపరేషన్. మళ్ళీ తర్వాత ఇంకో ఒక రోజు తీసుకొని మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ అనేసి అండ్ మనకు ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ అనేసి, సో ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ అనేసి ఇలాంటి చాలా ఉంటాయి. సో అవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇప్పుడేమొద్దు. ఓకే, సో ఇవాళ అడ్వాన్స్ టాపిక్, కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఉండే టాపిక్స్ కూడా ఇవే అనమాట. లేజీ లోడింగ్ అనేది ఒక టాపిక్. లేజీ లోడింగ్ అనగానే దాంట్లోనే మీనింగ్ ఉంది. ఏంటి దాని మీనింగ్? లేజీగా లోడ్ అవ్వడం అంటే స్లోగా. అంటే దాని మీనింగ్ స్లో అనేసి కాదనమాట. జనరల్గా ఈగర్లీ లోడింగ్, లేజీ లోడింగ్ అనేసి 2 టైప్స్ అనమాట. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని రన్ చేయంగానే ఈ కాంపోనెంట్లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ ఒకేసారి లోడ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఉండేటివన్నీ ఒకేసారి లోడ్ అయిపోతున్నాయి మనకి. చూడండి, ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నీ ఒకేసారి లోడ్ అయిపోతున్నాయి. దాన్ని ఈగర్లీ లోడింగ్ అంటాం. లేజీ లోడింగ్ అంటే ఎప్పుడైతే నీడో అప్పుడు మాత్రమే లోడ్ అవ్వాలి. ఇప్పుడు జనరల్గా ఇనిషియల్గా హోమ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే NPM స్టార్ట్ అని క్లిక్ చేయగానే మనకు హోమ్ పేజ్ అనేది, హోమ్ కాంపోనెంట్స్ ఓపెన్ అవుతుంది మనకి. అది జనరల్గా జరిగేదే. బట్ మనం మిగతాటి అన్నీ మనకు ఎందుకు లోడ్ అవ్వడం? మిగతా వాటిలో కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే పేజ్ స్లోగా లోడ్ అవుతుంది. మిగతా కాంపోనెంట్స్ వల్ల ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. బట్ మనకి ఇనిషియల్గా లోడ్ అవ్వాల్సింది ఓన్లీ హోమ్ కాంపోనెంట్ మాత్రమే. మిగతా కాంపోనెంట్స్ అన్ని మనకు లేజీగా లోడ్ అయినా చాలు. లేజీ అంటే ఎప్పుడైతే మనకు నీడ్ ఉంటుందో అప్పుడు ఓపెన్ అవ్వడం. ఓకే, దీన్ని లేజీ లోడింగ్గా ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తాం. ఒక్క 5 minutes అండి, 5 minutes ప్లీజ్. ఓకే, అర్థమైందా? లేజీ లోడింగ్కి, ఈగర్లీ లోడింగ్కి. ఇప్పుడు లేజీ లోడింగ్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేద్దాం.
ఏ కాన్సెప్ట్ అయినా సరే మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే చాట్ జీపీటీ మీద డిపెండ్ అవ్వండి. ఎందుకంటే ప్రతిసారి నేను పంపించిన టాపిక్ మీద డిపెండ్ అవ్వద్దండి. ఎందుకంటే నేను పంపించింది ఒక వే అంటే ఇంకా రాసేది కూడా ఇంకొక వే కూడా ఉంటుంది. అందుకని చాట్ జీపీటీలో డిపెండ్ అవ్వండి. ఎందుకంటే డిపెండ్ ఎందుకోసం అంటే నెంబర్ ఆఫ్ వేస్ మనకు కనిపిస్తాయి. చాట్ జీపీటీ జస్ట్ ChatGPT.com అనేసి మనం టైప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు లాగిన్ అయితే అవ్వాలి. మీ జీమెయిల్ అకౌంట్ అయినా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ జస్ట్ ఏం చేస్తున్నా అంటే లేజీ లోడింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్ అంటే ఈ థియరీ పాయింట్స్ మీకు తెలుస్తాయి. చూడండి, లేజీ లోడింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్ ఈజ్ ఏ టెక్నిక్ దట్ హెల్ప్స్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ బై లోడింగ్ కాంపనెంట్స్ ఓన్లీ వెన్ దే ఆర్ నీడెడ్. అంతే, అంతకుమించి ఇంకో పాయింట్ అవసరం లేదు. ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే లోడ్ చేస్తాం. వై లేజీ లోడింగ్ అంటారు. సో ఫాస్ట్ ఇనిషియల్ లోడింగ్ టైం అండ్ రెడ్యూసెస్ బౌన్స్ అంటే బండిల్స్ సైజ్, ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఎస్పెషలీ ఆన్ ద స్లోవర్ నెట్వర్క్ ఆర్ డివైజెస్. స్లోవర్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అన్ని కాంపనెంట్స్ లోడ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అనమాట. అందుకోసం మనకి అలాంటి కేసులో మనకు ఉంటుంది. హౌ టు ఇంప్లిమెంట్ లేజీ లోడింగ్ ఇన్ రియాక్ట్. ఎలా రాస్తున్నాను అండి, లేజీ కాంపనెంట్ ఏదైతే కాంపనెంట్ని చేస్తున్నామో దాన్ని లేజీ కాంపనెంట్ అంటాం. ఇక్కడ react.lazy అనే మెథడ్ యూజ్ చేస్తాం. react.lazy అనే మెథడ్, ఆ లేజీ అనే మెథడ్లో ఇంపోర్ట్ చేస్తున్నాం ఆ కాంపోనెంట్ని. ఓకే, నెక్స్ట్ అది ఎక్కడైతే కాల్ చేస్తున్నామో అక్కడ కాల్ చేస్తాం. మనకి ఇదంతా ఏంటంటే జనరల్గా ఏదైనా కాంపోనెంట్లో మనకి ఇలా లోడ్ చేయడం. అది కాంపోనెంట్లో లోడ్ చేసినప్పుడు సస్పెన్స్ అని యూజ్ చేసి ఫాల్ బ్యాక్ లోడింగ్ అని పెడతాం, ఇలా చేస్తాం. ఇది అంతవరకు మనకు కనిపించే వరకు ఏమవుతుంది, లోడింగ్ అని పడుతుంది. మీకు ఏదైనా సరే ఏదైనా కాంపోనెంట్లో మీరు ఓపెన్ చేస్తే, ఏదైనా ప్రాజెక్ట్లో ఓపెన్ చేస్తే లోడింగ్ అని పడుతుంది. మళ్ళీ తర్వాత డేటా డిస్ప్లే అవుతుంటుంది అనమాట. అది దేనివల్ల అంటే దీనివల్ల మాత్రమే లోడింగ్ అని పడుతుంది. ఎప్పుడైతే డేటా మనకు వస్తుందో అప్పుడు మాత్రం కనిపిస్తుంది. అంతవరకు మనకు లోడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి జనరల్గా జీమెయిల్ అనేసి ఉంది. జీమెయిల్ లోడ్ అవుతుంది. మనకు జీమెయిల్ కూడా మనకి ఏంటంటే యాంగులర్తో చేసింది అనమాట. ఇప్పుడు ఇలా ఉంది మనకు. సపోజ్ ఇక్కడంతా లోడింగ్ అయిపోయిన తర్వాత, సపోజ్ ఇక్కడ లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను సెంట్లోకి వెళ్తున్నా. సెంట్లో నేను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి లోడింగ్ అని పడుతుంది. చూడండి, ఆ లోడింగ్ అనే వర్డ్ ఏంటంటే పేజ్ లోడ్ అవ్వట్లేదు, జస్ట్ లోడింగ్ అని చూపిస్తున్నాం, లోడ్ అవుతుందని చూపిస్తున్నాం. ఆ చూపించే పాయింటే ఇక్కడ ఉండేది. ఇక్కడ రాసింది మనకు ఆ ఫాల్ బ్యాక్ అనేది టెక్స్ట్ ఏంటంటే ఇది కనిపిస్తూ ఉంటుంది. లోడ్ అవుతోంది, వెయిట్ ఫర్ డేటా అనేసి. ఎందుకంటే డేటాబేస్ నుంచి రావాలి కదా మనకి. డేటాబేస్ నుంచి రావాలంటే మనకు ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేసినా అప్పుడు మాత్రమే మనకు రావాలి, ఇంకా మిగతా టైంలో నాకు వద్దు అనేసి దీని మీనింగ్. లోడింగ్ అని పడుతుంది, అప్పుడు వస్తుంది మనకి డేటా మొత్తం గెట్ అవుతుంది. అప్పుడు లోడింగ్ అనేసి పడుతుంది. చూడండి ఇలా. క్లియర్? ఏమైనా డౌట్? నో. ఇప్పుడు నేను డాష్ బోర్డ్ పేజ్కి నేను లేజీ లోడింగ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే డాష్ బోర్డ్ పేజ్ నాకు పేజ్తో పాటు నాకు వద్దు. ఎప్పుడైతే డాష్ బోర్డ్ అనేసి వస్తుందో అప్పుడు మాత్రమే కావాలి. ఎప్పుడు డాష్ బోర్డ్ వస్తుంది, ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతుందో అప్పుడు వస్తుంది మనకి. మిగతాటి అన్నీ లోడ్ అయినా నో ఇష్యూస్, ఎందుకంటే తక్కువ కంటెంట్ ఉంది. ఎక్కువ కంటెంట్ ఉండేది డాష్ బోర్డ్లోనే. డాష్ బోర్డ్లో ఏముంది, యూజర్ డేటా లోడ్ అవుతుంది. ఆ యూజర్ డేటా లోడ్ అవ్వాలి అనుకుంటే చాలా టైం టేకింగ్. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే డాష్ బోర్డ్కి లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దేనికైనా సరే లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాం, కాన్స్ట్ లేజీ లోడింగ్ కాంపోనెంట్. ఆ లేజీ లోడింగ్ కాంపోనెంట్ నేమ్ ఏంటంటే లెట్ ఆర్ కాన్స్ట్ డాష్ బోర్డ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ లేజీ అనే మెథడ్ దీంట్లో ఉంది. రియాక్ట్ డాట్ లేజీ అనే మెథడ్, ఇట్స్ ఏ యారో ఫంక్షన్. చూడండి, ఇది డైరెక్ట్ ఈ ఫ్లవర్ బ్యాకెట్ అవసరం లేదు, డైరెక్ట్గా యారో ఫంక్షన్లో మనకి ఒకటి సింగిల్ వాల్యూ కాబట్టి ఇలాగ ఇంపోర్ట్ అని రాయేసుకొని ఆ పాత రాయేస్తాం. సేమ్ లైక్ ఇంపోర్ట్ డాట్ స్లాష్ కాంపోనెంట్ స్లాష్ డాష్ బోర్డ్. దట్స్ ఇట్. నా ఇది అవసరం లేదు, ఇంతే. అంతమించి ఇంకేం లేదు. ఇది డాష్ బోర్డ్ అనేది మనకు లేజీ లోడింగ్గా కన్వర్ట్ అయిపోద్ది. అప్పుడు కాంపోనెంట్స్ అన్నీ ఇవి లోడ్ అవుతాయి. ఫస్ట్ ఇనిషియల్గా ఇవన్నీ లోడ్ అవుతాయి, ఇది లోడ్ అవ్వదు.
ఎప్పుడైతే స్లాష్ డాష్ బోర్డ్ వస్తుందో అప్పుడు ఇది ఇంపోర్ట్ అవుతుంది మనకు. ఇది ఇంపోర్ట్ అవుతుంది, అప్పుడు ఓపెన్ అవుతుంది. నౌ సీ దిస్ అవుట్పుట్. లోకల్ హోస్ట్ మన ప్రాజెక్ట్ రన్ చేయలేదు అనుకుంటా. సో ఫస్ట్ రన్ చేద్దాం. npm స్టార్ట్. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద డిఫరెంట్గా మనకి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. క్లియర్ దిస్. ఎందుకండి ఓకే. సో ఇప్పుడు మనకు డాష్ బోర్డ్ అనేది మనకు ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ మనకి ఏం చేస్తున్నా స్లాష్ డాష్ బోర్డ్ ఇస్తున్నా. చూడండి డాష్ బోర్డ్ మనకి వెళ్తుంది, ఎందుకంటే లాగౌట్ చేయలేదు ఎస్టర్డే దానివల్ల. సో ఇప్పుడు లాగౌట్ చేస్తున్నా. లాగౌట్ చేసినప్పుడు మళ్ళీ స్లాష్ డాష్ బోర్డ్కి వెళ్దాం అనుకుంటే అది వెళ్ళట్లేదు, లాగిన్కి నావిగేట్ అయిపోతుంది అనమాట. బ్యాక్ వెళ్ళాలన్నా సరే మనకు డాష్ బోర్డ్కి వెళ్ళకి నావిగేట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఏదైనా సరే యూజర్ డేటా మనకు కరెక్ట్గా ఇస్తే మనకు లాగిన్ సక్సెస్ఫుల్, ప్లీజ్ వెయిట్ రీడైరెక్టెడ్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ అవుతుంది. సో కరెక్ట్గా వర్క్ అవుతుంది మనకి. ఓకే, క్లియర్ దిస్. ఇలా మనకు లేజీ లోడింగ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అదే ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ లోడ్ చేస్తున్నాం అనుకోండి. ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ మనం లోడ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ ఉంది. హోమ్ కాంపోనెంట్ మనకి హెడర్ అనే కాంపోనెంట్ మనకు లోడ్ చేస్తున్నాం. దీన్ని లేజీ లోడింగ్గా కన్వర్ట్ చేయాలంటే ఈ హెడర్ కాంపోనెంట్ని రియాక్ట్ డాట్ లేజీ అని యూజ్ చేసుకొని దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కాల్ చేసుకోవచ్చు. సేమ్ ఇలా అంతవరకు అది అది కాల్ అయ్యే వరకు మనకి లోడింగ్ అని కనిపించాలి అంటే ఇలా సస్పెన్స్ ఫాల్ బ్యాక్ అనేసి ఇలా రాసుకోవచ్చు. బట్ ఇలాంటివన్నీ ఎక్కడ రాయాలి అంటే ఇప్పుడు డాష్ బోర్డ్ కాంపోనెంట్ ఉంది. ఈ డాష్ బోర్డ్ కాంపోనెంట్లో మనకు యూజర్ డేటా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఈ కేసులో మనం యూజర్ డేటా డిస్ప్లే చేస్తున్నాం. వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే ఒక కాంపోనెంట్లో పెట్టేసుకొని ఆ కాంపోనెంట్ని ఇక్కడ లోడ్ చేస్తాం. అంటే ఇవంతా క్లమ్జీ కదా మనకు మొత్తం అంతా. అందుకని ఏం చేస్తామంటే ఈ డేటా మొత్తాన్ని ఒక సపరేట్ కాంపోనెంట్లో పెట్టుకుంటాం. ఆ సపరేట్ కాంపోనెంట్ని ఇక్కడ లోడ్ చేస్తాం. ఇక్కడ లోడ్ చేసే టైంలో మనం ఏం చేస్తామంటే దాన్ని లేజీ లోడింగ్గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, క్లియర్ దిస్. సపరేట్ కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. ఆ ఇంపోర్ట్ చేసేటప్పుడు మనకి ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఉండేది అదే అనమాట. మనకి ఒక సపరేట్ కాంపోనెంట్లో ఇంకో కాంపోనెంట్ని మనం లోడ్ చేస్తున్నాం. ఆ లోడ్ చేసినప్పుడు సస్పెన్స్ ఫాల్ బ్యాక్ ఇలా డ్యూ పెట్టేసుకొని దాంట్లో లేజీ లోడింగ్ దీన్ని చేసుకుంటాం. ఇదేం చేస్తుందంటే అది డేటా వచ్చే వరకు లోడింగ్ అనేది చూపిస్తుంది మీకు, టెక్స్ట్ అనేది. అంతే, అంతకుమించి ఏం లేదు. కావాలండి ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే సేమ్ వీటన్నిటిని నేను యూజర్స్ అనే కాంపోనెంట్ తీసుకుంటాను. users dot jsx rafce యూజర్స్. ఇక డాష్ బోర్డ్లో మనకి టీ బాడీ టేబుల్ డేంజర్ టేబుల్ కంటైనర్ ఈ డేటా మొత్తాన్ని నేను కట్ చేస్తున్నా. యూజర్స్లో పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ దీనికి కావాల్సింది ఈ డేటా, ఇవన్నీ మనకు కావాలి కాబట్టి దీనికి సంబంధించిన డేటాని మనం ఏం చేద్దామంటే ఇది గెట్ డేటా ఇక్కడ కట్ చేస్తున్నా. ఈ కట్ చేసి యూజర్స్లో ఫస్ట్ పెట్టేస్తున్నా. డేటా సెట్ డేటా అండ్ యూజ్ స్టేట్ హుక్ని మనం ఇంపోర్ట్ చేయాలి. సేమ్ యూజ్ ఎఫెక్ట్ కూడా మనకు కావాలి కాబట్టి దీన్ని కూడా మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇంపోర్ట్ చేస్తున్నా. యూజ్ ఎఫెక్ట్ మనకు కావాలి. యూజ్ ఎఫెక్ట్ మనకి ఇంపోర్ట్ చేయాలనుకుంటే లైక్ దిస్. యూజ్ ఎఫెక్ట్లో మనకు ఈ నావ్ అనేసి మనకు అవసరం లేదు. నావిగేట్ అనేది మనకు అవసరం లేదు. డైరెక్ట్గా మనకు దీన్ని లోడ్ చేస్తున్నా అంతే. గెట్ డేటాని మనకు లోడ్ చేస్తున్నాం. గెట్ డేటాని మెథడ్ని by this identifier react use state
ఇక్కడ ఆల్రెడీ రియాక్ట్ ఉంది కదా, అందుకోసం మనకు ప్రాబ్లం ఉంది. ఓకే, ఈ వాల్యూస్ కూడా దీంట్లో రాసుకోవచ్చు మనకి. ఓకే, వీటి వాల్యూస్ కూడా మనకి రియాక్ట్ ఇచ్చాయి కాబట్టి ఇప్పుడు గెట్ డేటా అనే మెథడ్ మనకు కావాలి. ఈ గెట్ డేటా కట్ చేస్తున్నా, ఏడు కాకుండా ఏడు పెట్టేస్తున్నా. యాక్సియస్ అనే మెథడ్ మనకి ఇంపోర్ట్ చేయాలి. యాక్సియస్ అనే మెథడ్ మనకు కావాలి కాబట్టి కట్ చేస్తున్నా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకు యూజ్ స్టేట్ మనకు అవసరం లేదు, గెట్ డేటా ఎంత అవసరం లేదు. చూడండి, ఇవన్నీ మనకి ఏదైతే అవసరమో అవి మాత్రం పెట్టుకొని మిగతాన్ని తీసేయాలంతే. ఇప్పుడు ఈ యూజర్ని మనం ఏం చేయాలంటే, యూజర్ని ఈ ఏరియాలో నాకు కావాలనుకుంటున్నా, ఈ ఏరియాలో నాకు కావాలనుకుంటే యూజర్ చూడండి, యూజర్స్ ఇలా డైరెక్ట్గా మనకి ఇంపోర్ట్ చేద్దాం. డైరెక్ట్గా మనకు డాష్ బోర్డ్లోకి వెళ్దాం. మనకు అసలు ఓపెన్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. యూజర్ డేటా వచ్చింది, డేటా వస్తుంది. ఇప్పుడు ఈ యూజర్ డేటా నేను లేజీ లోడింగ్గా కన్వర్ట్ చేయాలనుకున్నా. లేజీ లోడింగ్గా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ యూజర్ని మనకి ఏం చేస్తాం, కాన్స్ట్ యూజర్స్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ లేజీ, దీంట్లో మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా మనకి ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ డాట్ స్లాష్ యూజర్స్ లైక్ దిస్. ఇప్పుడు మనకి దీన్ని లోడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ తీసుకున్న వాల్యూ కట్ చేసి సస్పెన్స్ లోపల మనం పెట్టేస్తాం. సస్పెన్స్ని మనం ఇంపోర్ట్ చేయాలి. మనం సస్పెన్స్ ప్రతిదీ సపరేట్ లైబ్రరీ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి మనకి. ఇలా కాకుండా మనకి రియాక్ట్ నుంచి వస్తుంది, మనకి రియాక్ట్ నుంచి వస్తుంది. లేకపోతే మనం డైరెక్ట్గా రాద్దాం, మనకి అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ సస్పెన్స్ అని రాద్దాం. సెలెక్ట్ చేసుకోగానే అది ఇంపోర్ట్ అయిపోయింది. దీనిలో సస్పెన్స్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ అయిపోయింది. నా సీ దిస్ అవుట్పుట్, రిఫ్రెష్, లోడింగ్ అయితే రావట్లేదు. మేబీ డేటా ఫాస్ట్గా లోడ్ ఇక్కడ వస్తుంది చూడండి, ఈ కార్నర్లో వస్తుంది చూడండి, లోడింగ్ అనేసి పడుతుంది. ఇలా అంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి అలా ఉంది. అదేవిధంగా మనకు కొత్తగా ఓపెన్ చేద్దాం, లోకల్ హోస్ట్ డాష్ బోర్డ్ నోసీస్, లోడింగ్ అనేసి ఇక్కడ పడుతుంది మనకి. అంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కార్నర్లో వస్తుంది చూడండి, లోడింగ్ అనేసి వస్తుంది. ఓకే, అదే ఇంకా బిగ్గర్ టెక్స్ట్ లాగా మనకు చూపించాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఆ సస్పెన్స్ ప్లేస్లో మనం H1 పెట్టుకుంటాం, అప్పుడు బిగ్గర్గా కనిపిస్తాం మనకి. ఇక్కడ ఏదైతే మీరు యూజ్ చేస్తారో దాన్ని బట్టే ఉంటుంది మీకు. సో క్లాస్ నేమ్ వచ్చేసి మనకు టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ సెంటర్, అంటే ఇంకా టైం టేకింగ్ పట్టే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి లోడింగ్ అనేసి ఇక్కడ వస్తుంది మనకి. లోడింగ్ వచ్చేసి మళ్ళీ డేటా వస్తుంది మనకి. ఓకే, ఆ విధంగా అనమాట మనకి. క్లియర్? ఇది కూడా లేజీ లోడింగ్. అంటే లేజీ లోడింగ్ అంటే ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ని లేజీగా లోడ్ చేయడం. క్లియర్? లేజీ లోడింగ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, మీరు డిపెండ్ అవ్వాల్సిందల్లా చాట్ జీపీటీలోనే. ఏ కాన్సెప్ట్ కావాలన్నా చాట్ జీపీటీలోనే సెర్చ్ చేయండి. మీరు ఏదైనా సరే, ఒక న్యూ కాన్సెప్ట్ ఉంది, నేను చెప్పని కాన్సెప్ట్ ఉంది, మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా సెర్చ్ చేయండి, మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ మించి వెళ్ళదు ఏది. ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్నే బేస్ చేసుకునే ఉంటుంది ప్రతిదీ. అందుకోసం ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేసి ఉంటే ప్రతి కాన్సెప్ట్ మీకు నీట్గా అర్థమైపోద్ది. ఇన్ కేస్ న్యూ కాన్సెప్ట్ ఉంది, బేసిక్స్ ఆల్రెడీ మీకు వచ్చేస్తూ,
ఎలా రాయడం, రియాక్ట్ని ఎలా రాయడం, లేదా జావాస్క్రిప్ట్ని ఎలా రాయడం, హెచ్టీఎంఎల్ ఎలా రాయడం, సిఎస్ఎస్ని ఎలా రాయడం, బూస్ట్రాప్ని ఎలా రాయడం, ఆల్రెడీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ న్యూ కాన్సెప్ట్ అయినా మీరు ఈజీగా చేయగలరు. ఎందుకంటే మనం రాసే జావాస్క్రిప్ట్లోనే రాస్తున్నాం కోడ్. ఓకే, అందుకోసం మెయిన్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ న్యూ కాన్సెప్ట్ మనకి ప్రాబ్లం రాదు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ సర్వీస్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సర్వీస్ అనే నేమ్ ఏంటంటే ఇట్స్ ఏ వన్ సర్వీస్ ఫైల్. ఇట్స్ ఏ సర్వీస్ ఫైల్ అనేది ఏంటంటే ఒక కామన్ ఫైల్ అనమాట. ఎందుకు కామన్ ఫైల్ మనకు ఉండాలి అంటే, సపోజ్ మనం లాస్ట్ క్లాస్లో మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసాం, లాగిన్ పేజ్లో లాగిన్ ఏపీఐ చేసాం, రిజిస్టర్ పేజ్లో రిజిస్టర్ ఏపీఐ చేసాం, యూజర్స్ పేజ్లో యూజర్స్ ఏపీఐ చేసాం, ఒక్కొక్క పేజ్లో ఒక ఏపీఐ చేసాం. అదే మన ఒక ఒరిజినల్ అంటే రియల్ టైం వరల్డ్లో ప్రాజెక్ట్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్లో హండ్రెడ్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ ఏపీఐస్ని ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే చేంజ్ చేయాలనుకుంటున్నాం అంటే కాంపోనెంట్ వచ్చేసి ఎక్కడ ఏ పాత్లో ఉందో ఆ పాత్ అనేది మనం రాసిన యూఆర్ఎల్ అనమాట. చూడండి, islandtech.com అనేసి ఉంది. ఇది ఏ డొమైన్లో ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది, islandtech.comలో ఉంది మనకు ఈ ఏపీఐ షీట్ అనమాట. ఈ ఏపీఐస్ని మనం ఇంకో డొమైన్ మార్చాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఇంకొకరు ఏదైనా సరే హ్యాండిల్ చేయలేము, మీరు హ్యాండిల్ చేసుకోండి అనేసి ఈ కోడ్ మొత్తం ఇచ్చేయచ్చు. మనం వేరే కాంపోనెంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి కాంపోనెంట్లో చేంజ్ చేయాల్సి వస్తుంది యూఆర్ఎల్. అది దట్స్ నాట్ ఈజీ. అందుకోసం మనం ఏదైతే కామన్ చేంజెస్ ఉంటాయో, అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో చేంజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అనేది ఉంటుందో, అక్కడంతా మనం ఏం చేస్తామంటే ఇలాంటి కామన్ ఫైల్స్ అన్నిటిని ఒక చోట రాసుకుంటాం. దాన్నే సర్వీస్ ఫైల్ అంటాం. అక్కడ ఒక చోట రాసుకొని అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయడానికి ఏపీఐ సర్వీస్ అనేసి నాకు కావాలి. ఎందుకంటే ఏపీఐస్ అనేది ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మనం దానికంటూ సపరేట్ సర్వీస్ని తీసుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఏపీఐస్, ఏదైనా సరే కామన్గా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని సర్వీసే అంటాం. ఎప్పుడైనా ఫ్యూచర్లో చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఉంటే అలాగా. ఇప్పుడు కాంపోనెంట్స్ ఎలా తీసుకుంటున్నాం, హెడర్ సెక్షన్ వచ్చేసి ప్రతి కాంపోనెంట్లో మనకు అవసరం, ప్రతి పేజ్లో మనకు అవసరం. అందుకనేసి మనం ఎప్పుడైనా సరే చేంజ్ చేయాల్సిన ఉద్దేశంతో ఏం చేస్తున్నాం, సపరేట్ కాంపోనెంట్ తీసుకుంటున్నాం, దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఒక కాంపోనెంట్లో చేంజ్ చేయడం వల్ల మొత్తం అన్నిట్లో చేంజ్ అవుతుంది. సేమ్ లైక్ ఈ సర్వీస్ కూడా అంతే. సర్వీస్ అనేది ఒక ఫైల్. ఆ ఫైల్ని ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ ఇంపోర్ట్ చేస్తాం. ఆ సర్వీస్లో ఉండే మెథడ్ని మాత్రం మనం కాల్ చేసుకుంటాం. దాంట్లో ఏదైనా చేంజ్ అయిందంటే ప్రతి కాంపోనెంట్లో చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఏపీఐ కోసం ఒక సర్వీస్ని తీసుకుంటున్నా. నేనేం చేస్తున్నాను, ఇక్కడ సర్వీస్ అని ఒక ఫోల్డర్ తీసుకున్నాను. ఆ సర్వీస్లో నేను API.js అని తీసుకుంటాను. API.js, ఇట్స్ ఏ జేఎస్ ఫైల్. ఇప్పుడు మనం ఈ పేజ్లో ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్, లాగిన్, యూజర్స్, ఈ మూడే మనం ఇంటిగ్రేషన్ చేసింది. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రిజిస్టర్ ఏపీఐ అని తీసుకుంటున్నా. ఇట్స్ ఏ వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏపీఐ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం యాక్సియోస్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. యాక్సియోస్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు యాక్సియోస్ డాట్ పోస్ట్ మెథడ్, ఈ పోస్ట్ మెథడ్లో మనం యూఆర్ఎల్ని పాస్ చేయాలి, డేటాని కూడా పాస్ చేయాలి. యూఆర్ఎల్ని పాస్ చేయాలి, డేటాని పాస్ చేయాలి, రైట్. ఇది మొత్తం వచ్చిన రిజల్ట్ని మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసి ఎక్కడైతే మనకు ఈ రెస్పాన్స్ వస్తుందో అక్కడ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వస్తున్న డేటాని నేను ఏం చేస్తున్నా అంటే రిసీవ్ డేటా లాగా తీసుకుంటున్నా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వస్తున్న డేటాని రిసీవ్ డేటా లాగా తీసుకుంటున్నా. ఇప్పుడు యూఆర్ఎల్ని పాస్ చేయాలి. యూఆర్ఎల్ని పాస్ చేయాలనుకుంటే సేమ్ ఇదే కదా రిజిస్ట్రేషన్కి, సేమ్ ఇదంతా కామన్ ఇచ్చేస్తున్నా. అండ్ ఇక్కడ రిజిస్టర్ కాబట్టి, కానీ మళ్ళీ ఇక్కడ ఒక చేంజ్ ఉంది చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకో చేంజ్ ఉంది. ఇప్పుడు నేను ప్రతి దాంట్లో మళ్ళీ ఏపీఎస్ మన దగ్గర 3 ఉన్నాయి. 3 వాటిల్లో మళ్ళీ ఈ యూఆర్ఎల్ కామన్గా నేను పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ అన్నిట్లో మార్చాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే కామన్గా ఉండే వాల్యూ నేను ఒక సపరేట్ వేరియబుల్ తీసుకుంటున్నా. కాన్స్ట్ ఏపీఐ ఈక్వల్ టు, లేకపోతే ఏ ఈక్వల్ టు, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఒక స్ట్రింగ్లో తీసుకుంటున్నా.
ఈ స్ట్రింగ్ని నేను ఇక్కడ బైండ్ చేస్తున్నా ఏ ప్లస్ ఇలా. ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఇది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది మాత్రం చేంజ్ అవుతుంది, మిగతాదంతా కామన్గా ఉంటుంది. ఓకే, ఇది మాత్రం చేంజ్ అవుతుంది, మిగతా అంతా కామన్గా ఉంటుంది. కాబట్టి ఇలా డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇది రిజిస్టర్ ఏపీఐ. అదేవిధంగా మనకి లాగిన్ ఏపీఐ, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ లాగిన్ ఏపీఐ తీసుకుంటున్నాం ఈక్వల్ టు మళ్ళీ ఇది కూడా డేటాగా వస్తుంది, మనకు డేటా వస్తుంది. అసలు ఈ డేటా అనేది నా యూజర్ డిఫైన్డ్ వేరియబుల్, అది ఏమైనా పెట్టుకోవచ్చు, ఎక్స్ పెట్టుకోండి, వై పెట్టుకోండి, సి పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, అది మీ చాయిస్ అనమాట. ఓకే, ఈ ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి. ఇది ఏంటంటే రిసీవ్డ్ డేటా, అంటే రిసీవ్డ్ వేరియబుల్ అంటాం కదా మనం, అది రిసీవ్డ్ వేరియబుల్ లాగా అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా, రిటర్న్ యాక్సియోస్ డాట్ పోస్ట్ మెథడ్లో మనకు ఏ ప్లస్ ఇక్కడ స్ట్రింగ్లో మనకు ఇక్కడ వస్తున్న లాగిన్, స్టూడెంట్ లాగిన్ అనే ఏపీ. అంటే ఇది అర్థం కాకపోవచ్చు, ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది డేటా. ఓకే, ఇది అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎక్స్పోర్ట్ కాన్స్ట్ గెట్ యూజర్స్ ఈక్వల్ టు, ఇక్కడ మనము గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. గెట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు డేటాని ఏం పాస్ చేసే అవసరం లేదు. రిటర్న్ యాక్సియోస్ డాట్ గెట్ మెథడ్, ఈ గెట్ మెథడ్లో మనకి యూఆర్ఎల్ని మనం పాస్ చేయాలి, ఏ ప్లస్ యూఆర్ఎల్ నేమ్, అంటే ఇక్కడ ఉండే గెట్ యూజర్స్. దట్స్ ఇట్. ఏపీఐస్ అన్ని ఒక చోట రాసుకున్నాను. ఇప్పుడు ఏ ఏపీఐ ఎక్కడైతే కావాలో ఈ ఏపీఐ డాట్ జేఎస్ని మనం ఇంపోర్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే కాంపోనెంట్స్లో మనకి లాగిన్ రిజిస్టర్ 2లో రాశాను ఏపీఐ ఇంటిగ్రేషన్, ఇక్కడే కదా మనం రాసింది. నో, ఇక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ ఇక్కడ రిజిస్టర్ ఏపీఐ మనకు కావాలి. ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ రాయలేదు, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ రాసింటే ఒకలాగా ఉండేది. ఇది ఓన్లీ ఫంక్షన్ నేమ్ అంతే, ఫంక్షన్ నేమ్ కాబట్టి బ్రాకెట్లో రాయాలి. రిజిస్టర్ ఏపీఐ ఫ్రమ్ ఎక్కడి నుంచి, // సర్వీస్ డాష్ ఏపీఐ, ఇక్కడి నుంచి మనం కాల్ చేస్తున్నాం. ఇప్పుడు రిజిస్టర్ ఏపీఐని ఎక్కడ కాల్ చేయాలి, ఈ రిజిస్టర్ ఏపీఐని మనకు డేటాను పంపించాలి. మనం డేటాను పంపిస్తే ఏం చేస్తుంది, ఇదంతా ప్రాసెస్ చేస్తుంది. అది వాల్యూ ఎక్కడ రాస్తామంటే ఇక్కడ చూడండి, ఈ కేసులో మనకు యాక్సియోస్, పోస్ట్, యూఆర్ఎల్ ఇదంతా రాయేసాం, ఇటు వరకు రాయేసాం. దాని ప్లేస్లో మనం ఏం రాస్తాం, ఇప్పుడు మనకు ఇంపోర్ట్ చేసిన వాల్యూ రిజిస్టర్ ఏపీఐ, దీంట్లోకి మనం ఏం పంపించాలి, ఇక్కడ ఉన్న డీని పంపించాలి. ఇక్కడున్న డీని మనం పంపిస్తే చూడండి, రిజిస్టర్ ఏపీఐలోకి డీని పంపిస్తున్నా, అంటే డేటాని పంపిస్తున్నా. డీని పంపించినప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ డీని ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది, డీని డేటాకి ఇస్తుంది. డేటా ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్కి పాస్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, సర్వర్కి ప్రాసెస్ చేసి రెస్పాన్స్ని బ్యాక్ ఇస్తుంది. రిటర్న్ అనేది ఈ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తామో ఈ రెస్పాన్స్ని క్యాచ్ చేసుకుంటుంది. క్యాచ్ చేసుకొని .then ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. అర్థమైందా? ఇదే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒక సర్వీస్ ఫైల్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి యాక్సెస్ ఇక్కడ అవసరం లేదు. సేమ్ లైక్ లాగిన్లో చేయాలనుకుంటున్నాం. ఇది ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది, అంత ఈజీ కాదు, ప్రాక్టీస్ చేయాలన్నమాట మనకి. నెక్స్ట్ మనకి ఇంపోర్ట్, మనకి లాగిన్ ఏపీఐని మనకు ఇంపోర్ట్ చేయాలి ఇక్కడ. సో రిజిస్టర్ అయిపోయింది, లాగిన్ ఏపీఐ. సో లాగిన్ ఏపీఐ, లేకపోతే ఇదే కాపీ పేస్ట్ చేయాలి. ఓకే, లాగిన్ ఏపీఐ ఫ్రమ్ // సర్వీస్ / ఏపీఐ లాగిన్. ఈ ఏపీఐ లాగిన్ ఏపీఐ కాబట్టి ఆ లాగిన్ ఏపీఐని ఇక్కడ రాస్తాం. లాగిన్ ఏపీఐ బ్రాకెట్స్, ఇక్కడ మనకు కావాల్సింది డి అని పంపించాం. దట్స్ ఇట్. ఇక్కడ వస్తున్న డేటాని మనం దీన్ని పంపిస్తాం. ఈ డేటా ఏం చేస్తుంది, ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ రిసీవ్ చేసుకొని సర్వర్ ప్రాసెస్ చేస్తుంది. సేమ్ మళ్ళీ గెట్ యూజర్స్ అనేది మనకు కాల్ చేయాలి. సేమ్ ఇదంతా కాపీ పేస్ట్ చేద్దాం, ఎందుకు మళ్ళీ ఒకటేసారి, యాక్సెస్ అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇదంతా కాపీ చేస్తున్నా. ఇంట్లో మనకి యూజర్స్లో మనం రాసింది. యూజర్స్లో మనం ఇక్కడ నేను ఇంపోర్ట్ చేస్తున్నా. ఆ యూజర్స్లో మనకు కావాల్సిన ఫంక్షన్ ఏంది, గెట్ యూజర్స్.
గెట్ యూజర్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ గెట్ యూజర్స్ మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి యాక్స్ యూఎస్ గెట్ ఇదంతా కాకుండా గెట్ యూజర్స్ బ్రాకెట్, ఇట్స్ ఏ మెథడ్, గెట్ యూజర్స్ మెథడ్. నా సీ దిస్ యాక్సెస్ అని మనకు అవసరం. దట్స్ ఇట్. నా సీ దిస్ అవుట్పుట్ వర్క్ అవుతుందో లేదో చూడండి. లాగిన్ చేస్తే సరిపోద్ది, మనకు లాగిన్ చేస్తే వర్క్ అవుతుందో లేదో మనకు ఒక ఐడియా వస్తుంది. ఐలాండ్ శంకర్ అండ్ 1 2 3 నవ్ లాగిన్ సక్సెస్ అయిందంటే మన ఏపీఐ వర్క్ అవుతున్నట్టు. యా సీ దిస్ డేటా వస్తుంది అంటే మన ఏపీఐ వర్క్ అవుతున్నట్టు. క్లియరా? సో ఈ విధంగా కామన్గా ఉండే ఫైల్ మొత్తాన్ని ఇలా చేసుకుంటాం మనం. క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా ఇక్కడ? సో ఇది సర్వీస్ గురించి అన్నమాట మనకి. నెక్స్ట్ కాన్సెప్ట్ కాంపోనెంట్ ఇంటరాక్షన్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయండి అని కూడా అడగచ్చు, ఇంప్లిమెంట్ చేయండి కూడా అడగచ్చు. కాంపోనెంట్ ఇంటరాక్షన్ పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్. అంటే ఇక్కడ నేమింగ్ ఏంటంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు పేరెంట్ టు చైల్డ్ అనేది మీకు ఆల్రెడీ డిసైడ్ చేసి చెప్పా. ఒక కాంపోనెంట్ లోపల ఇంకొక కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ పెట్టాము అంటే ఆ కాంపోనెంట్ దీనికి పేరెంట్ అవుతుంది. ఆ కాంపోనెంట్ ఏదైతే ప్లేస్ చేశామో దాన్ని చైల్డ్ అంటాం. ఇప్పుడు మనం ప్రతి కాంపోనెంట్లో మనం హెడర్ అనే కాంపోనెంట్ మనం పెట్టుకున్నాం. ప్రతి కాంపోనెంట్లో మనం హెడర్ పెట్టుకున్నాం. హెడర్ అనే కాంపోనెంట్ ఏమవుతుంది, చిల్డ్రన్ ఫర్ ఆల్ కాంపోనెంట్స్, చైల్డ్ ఫర్ ఆల్ కాంపోనెంట్స్. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నేను 2 కాంపోనెంట్స్ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి చైల్డ్, ఇంకోటి వచ్చేసి పేరెంట్ అనేసి ఒక మీనింగ్ లాగా ఉండడానికి అంతే. పేరెంట్ డాట్ జేఎస్ఎక్స్ ఆర్ఏఎఫ్సిఈ మీకు వర్క్ అవ్వకపోతే ఇలా టైప్ చేయాలి, ప్రతిదీ మీరు టైప్ చేయాల్సిందే కాంపోనెంట్. ఇలా రియాక్ట్ ఫ్రాగ్మెంట్ తీసుకుంటున్నా. ఇక నేను వెల్కమ్ టు పేరెంట్ కాంపోనెంట్, వెల్కమ్ టు పేరెంట్ కాంపోనెంట్. అదేవిధంగా చైల్డ్ కాంపోనెంట్ తీసుకుందాం అనుకున్నా. చైల్డ్ డాట్ జేఎస్ఎక్స్ ఆర్ఏఎఫ్సిఈ ద చైల్డ్ వెల్కమ్ టు చైల్డ్ కాంపోనెంట్. ఇలా ఇప్పుడు ఈ చైల్డ్ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ని పేరెంట్ పెట్టడం వల్ల ఏమవుతుంది, చిల్డ్రన్ అవుతుంది మనకు. చైల్డ్ చూడండి, దట్స్ ఇట్. ఈ చైల్డ్ని పేరెంట్లో పెట్టాం. ఇది చిల్డ్రన్, ఇది పేరెంట్, ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్. ఇప్పుడు పేరెంట్లో డేటా ఉంది. సపోజ్ లెట్ ఐ ఈక్వల్ టు ఐలాండర్ అనేసి ఇస్తున్నా. ఐ ఈక్వల్ టు ఐలాండర్. ఇప్పుడు ఐ డేటాని చైల్డ్లో మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఐ డేటాని చైల్డ్లో నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ పేరెంట్ని మనం రౌటింగ్ ఇద్దాం, ఎందుకంటే మనకు కనిపించడానికి బాగుంటుంది. పాత్ పేరెంట్ ఉంటే పేరెంట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఓకే, నో పేరెంట్ ఇంపోర్ట్ అయింది. నో మనకి హెడర్లో కూడా ఇచ్చేద్దాం. హెడర్లో కూడా మనకి పేరెంట్ అని కనిపిస్తే బాగుంటుంది. స్లాష్ పేరెంట్ నో సీ దిస్. ఇదంతా డాష్ బోర్డ్ది. మనం హోమ్కి వచ్చేద్దాం. ఇటువంటి పేరెంట్ క్లిక్ చేసినప్పుడు వెల్కమ్ టు పేరెంట్ కాంపోనెంట్, వెల్కమ్ టు చైల్డ్ కాంపోనెంట్. ఇప్పుడు నేను ఈ పేరెంట్ కాంపోనెంట్ సమ్ డిజైన్ చేద్దాం, కొద్దిగా నీట్గా ఏదైనా సరే ఉండేలాగా, మనకు అర్థమయ్యేలాగా అలాగా. సో పేరెంట్ కాంపోనెంట్ని మనకి ఏం చేస్తున్నా అంటే కొద్దిగా నీట్గా చేసుకుందాం. div డాట్ కంటైనర్, div డాట్ రో డాట్ my5, div డాట్ కాల్ హైఫన్ md హైఫన్ 6 and mx auto, div డాట్ కర్డ్, div డాట్ కార్డ్ హెడర్. ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్ div డాట్ కార్డ్ బాడీ,
కార్డ్ బాడీలో నేను ఏం చేస్తానంటే ఈ చైల్డ్ని నేను పెడతాను. ఓకే, నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి, పేరెంట్ కాంపోనెంట్లో వెల్కమ్ టు చైల్డ్ కాంపోనెంట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ మనకు అంత బిగ్గరగా కాకుండా ఒక 3 పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పేరెంట్ కాంపోనెంట్ నుంచి డేటా చైల్డ్ కాంపోనెంట్కి నేను పాస్ చేయాలి. పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్కి నేను పాస్ చేయాలనుకున్నాను. అప్పుడు మనం పేరెంట్లో ఐ అనేసి ఉంది. ఇప్పుడు ఎలా పంపించాలి? ప్రాపర్టీస్ నేమ్ ఈక్వల్ టు ఆ నేమ్ని ఐలో పాస్ చేస్తాను. చూడండి, ఐని నేమ్కి పంపిస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ రిసీవ్ చేసుకోవాలంటే విత్ ప్రాప్స్ బదులు మీరు ఏదైనా తీసుకోవచ్చు. సమ్ ఎక్స్. ఇక్కడ మనకి ఎలా వస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్లో నేమ్ కోలన్ అక్కడ ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ వస్తుంది. ఐలాండ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం నేమ్ని బైండ్ చేయాలంటే ఎలా బైండ్ చేస్తాం? ఇక్కడ నేమ్ని బైండ్ చేయాలంటే డైరెక్ట్గా ఎక్స్ డాట్ నేమ్ అనేసి ఇవ్వచ్చు. నా సీ దిస్, చూడండి, ఐలాండ్. ఇక్కడ మనం దీన్ని డీస్ట్రక్చరింగ్ రాయాలనుకుంటే లెట్ ఫ్లవర్ బ్రాకెట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్ని అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ నేమ్ని మనం డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. దట్స్ ఇట్. ఇలా కూడా డీస్ట్రక్చరింగ్ అంటాం దీన్ని. ఇది వచ్చేది నేను ఊహించి చెప్తున్నాను మీకు ఇలా వస్తుంది అనేసి. దాన్ని ఇలా అంతగా కావాలంటే మీరు కన్సోల్లో పెట్టుకొని చెక్ చేయండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ప్రాప్స్ అనేసి పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్స్ అని పెట్టుకోవచ్చు. అందరూ ప్రాప్స్ అని పెట్టుకుంటారు. ఎక్కడైనా రియల్ టైంలో మీరు చూసారంటే ప్రాప్స్ అనేసి పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఈజీగా పేరెంట్ నుంచి చైల్డ్కి యూజింగ్ ప్రాప్స్ ద్వారా మనం పంపించేసాం. ఇప్పుడు నేను ఈ చైల్డ్లో ఉన్న డేటాని ఈ చైల్డ్లో ఉన్న డేటాని పేరెంట్ కాంపోనెంట్లోకి నేను పంపించాలి. ఏదైనా డేటాని చైల్డ్లో ఉన్న డేటాని పేరెంట్లోకి పంపించాలి. ఇప్పుడు పేరెంట్ నుంచి చైల్డ్ చాలా ఈజీగా ప్రాప్స్ ద్వారా పంపించేసాం. బట్ చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా వెళ్ళాలంటే కొద్దిగా కాంప్లికేటెడ్. డైరెక్ట్గా వెళ్ళదు. ఏదైనా సరే ఒక ఈవెంట్ అక్కరైనప్పుడు మాత్రమే వెళ్ళగలదు. ఒక ఈవెంట్ని మనం ఫైర్ చేసినప్పుడు మాత్రమే వెళ్ళగలదు. ఇప్పుడు ఆ ఈవెంట్ని ఏం తీసుకుంటున్నా అంటే సపోజ్ ఒక బటన్ తీసుకుంటున్నా. బటన్ సెండ్ టు పేరెంట్ అని తీసుకుంటున్నా. ఒక బటన్ సెండ్ టు పేరెంట్. సో క్లాస్ నేమ్ btn and btn danger and margin top 4. చూడండి, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేయగానే డేటా వచ్చేసి పేరెంట్ కాంపోనెంట్లోకి వచ్చేయాలి. పేరెంట్ కాంపోనెంట్లోకి రావాలి అంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు దీంట్లో రిసీవ్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఫంక్షన్ ద్వారా రిసీవ్ చేసుకోవాలి. డేటా పేరెంట్ నుంచి చైల్డ్కి ఎలా వస్తుంది? ప్రాప్స్ ద్వారా వస్తుంది. సేమ్ అదేవిధంగా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫంక్షన్ ద్వారా మాత్రమే డేటాని పాస్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఇక్కడ నేను ఒక క్లిక్ ఈక్వల్ టు సెండ్ 1 అని పెట్టుకుంటున్నా. సెండ్ అనేసి ఒక మెథడ్ తీసుకుంటాను. ఈ సెండ్ అనే మెథడ్ మనకి బ్రాకెట్స్ కదా, ఈ సెండ్ 1ని మనకి ఏం చేస్తున్నట్టు ఇక్కడ రాస్తాను. అబ్జర్వ్ చేయండి, సెండ్ 1 కాన్స్ట్ సెండ్ 1 ఈక్వల్ టు ఇట్స్ యారో ఫంక్షన్ ఎలా. ఇప్పుడు ఈ నుంచి మనం పాస్ చేయాలి. ఈ నుంచి పాస్ చేయాలంటే ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఏదో ఒక డేటా ఉండాలి, ఒక ఫంక్షన్ ఉండాలి రిసీవ్ చేసుకోవడానికి. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్. మీరు ఏమనుకోండి, ఇది కొద్దిగా కాంప్లికేటెడ్. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి లెట్ రిసీవ్ 1 ఈక్వల్ టు ఒక బ్రాకెట్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది డేటా, ఏదో ఒక డేటాని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న డేటాని మనం ఇక్కడ బైండ్ చేయాలి అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బైండ్ చేయాలి అంటే ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఆ వేరియబుల్ని నేను ఎలా చేసుకుంటాను? లెట్ వై కామా సెట్ వై అని పెట్టుకుంటున్నా. వై కామా సెట్ వై ఈక్వల్ టు యూజ్ స్టేట్ హుక్లో ఒక ఎంటీ డేటా ఇస్తున్నా. ఆ ఎంటీ డేటాని ఫస్ట్ వైతో బైండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డేటాని మనం ఈ సెట్ వైలోకి మనం బైండ్ చేయాలి. బైండ్ చేయాలనుకుంటే దేంతో? ఇక్కడ వస్తున్న డేటాతో బైండ్ చేయాలి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వస్తున్న డేటాతో మనం బైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ వస్తున్న డేటాతో ఇక్కడ బైండ్ చేస్తాం. బైండ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ అప్డేట్ అయిపోద్ది. మనకి పేరెంట్ కాంపోనెంట్ పక్కన మనకు అప్డేట్ అయిపోతుంది. ఇది క్లియరా?
నౌ ఇప్పుడు మనం ఈ రిసీవ్డ్ ఫంక్షన్ని మనం ఎలా పంపించాలి? ఈ ప్రాపర్టీస్ ద్వారా పంపించాలి. ఫన్ ఈక్వల్ టు రిసీవ్డ్ వన్. ఈ రిసీవ్డ్ వన్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఈ రిసీవ్ చేసుకొని మనకి ఎలా ఉంటుంది? ఫన్ వన్ కోలన్ రిసీవ్డ్, ఇలా ఇక్కడ ఎలాగైతే ఉందో అలా రిసీవ్డ్ వన్. ఇది ఒక ఫంక్షన్ మనకి, ఈ రిసీవ్డ్ వన్. ఆ రిసీవ్డ్ వన్ మనకి గెట్ చేయాలంటే ఫన్ వన్ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఎక్స్ డాట్ ఫన్ వన్, దాన్ని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ ఫన్ వన్ చేస్తున్నా. చూడండి, ఎక్స్రే మన ఫన్ వన్ ఎస్ నేను తీసుకుంటున్నా. ఈ ఫన్ వన్ లెక్క మనం ఏం చేస్తాం? ఫన్ వన్ బ్రాకెట్స్, ఇక్కడ మనకు ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ చైల్డ్ అనేసి డేటా నేను రాసాను. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చైల్డ్ అని నేను రాసాను ఫన్ వన్లకి. ఎప్పుడైతే బటన్ని క్లిక్ చేస్తామో ఈ ఫన్ వన్ ద్వారా మనకు డేటా అనేది దీనికి పంపిస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది? ఇక్కడ రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయినప్పుడు ఈ రిసీవ్లోకి డేటా ఇడికి వస్తుంది. ఇడికి వచ్చినప్పుడు సెట్ వైలోకి చేంజ్ చేస్తాం. చూద్దాం అవుట్పుట్. చూడండి, సో ఎర్రర్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, ఫన్ వన్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. సో 1 minute. One minute. ఫన్ ఇక్కడ రాసింది మన ఫన్ వన్ రాసాం. ఇక్కడ ఫన్. ఓకే, సీ దిస్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చైల్డ్. ఇలా మనం ఏదైనా పంపించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. సపోజ్ లెట్ ఓబీజే ఈక్వల్ టు, ఇట్స్ ఆబ్జెక్ట్లో మనకు నేమ్ కోలన్ ఐలాండర్ అండ్ కామా ఏజ్ కోలన్ 10 years. ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను బ్రైట్గా పంపిద్దాం అనుకున్నా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా నేను పంపిస్తే అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్ వస్తుంది మనకు. ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా మనకు రిసీవ్ చేసుకోలేం. అనమాట. అందుకోసం మనం ఏం చేస్తాం? ఇక్కడ రిసీవ్ చేసుకున్న వాల్యూకి ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట మనకి. ఆ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ని ప్రింట్ చేయాలంటే డాట్ నేమ్, దట్స్ ఇట్. డాట్ నేమ్ ఆబ్జెక్ట్ కాబట్టి డాట్ నేమ్. సీ దిస్ అవుట్పుట్. చూడండి, ఐలాండర్. అదేవిధంగా ఏజ్ కావాలనుకుంటే డాట్ ఏజ్. చూడండి, ఎలాంటి ప్రాబ్లం రాదు, 10 years. ఇలా ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా పంపించలేం. ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా పంపించే బదులు మనకి ఏం చేయాలి? దాంట్లో ప్రాపర్టీస్ రాసుకోవాలి. ఇన్ కేస్ మనం ఏం చేయాలి? దాన్ని జేసన్లోకైనా మార్చుకోవాలి. జేసన్లో మార్చుకుంటే అప్పుడు డేటా అనేది ఈజీగా మన ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చిన డేటాని జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ డేటా జేసన్లోకి మార్చుకొని డైరెక్ట్గా జేసన్ అని మనం ప్రింట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం వాల్యూ గాలను తీసుకోవచ్చు అనమాట. ఇలా పేరెంట్ నుంచి చైల్డ్కి, చైల్డ్ నుంచి పేరెంట్కి డేటాని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఇది కాంప్లికేటెడ్, అంత ఈజీ అని నేను చెప్పను. పేరెంట్ నుంచి డేటాకి ఈ పేరెంట్ నుంచి చైల్డ్కి డేటా ఎంత ఈజీగా అయితే చేంజ్ చేస్తామో, అంటే ట్రాన్స్ఫర్ చేస్తామో, చైల్డ్ నుంచి పేరెంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకొని చేయాలి, స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకొని చేయాలి. కొందరు ఒక విధంగా అర్థం చేసుకుంటారు, కొందరు ఇంకో విధంగా అర్థం చేసుకుంటారు. బట్ మీరు ఎండ్ ఆఫ్ ది డేకి ప్రాసెస్ చేయాల్సింది ఇలాగే. దీనికంటే ఇంకో సొల్యూషన్ అంటే ఏం లేదు. ఓకే, ఫంక్షన్నే మనం పాస్ చేస్తాం. ఒక పేరెంట్ నుంచి ఫంక్షన్నే మనం పాస్ చేస్తాం. ఫంక్షన్ ద్వారా మనకు డేటాని సెట్ చేస్తాం మనం ఇక్కడ. క్లియర్? ఏమైనా డౌట్? ఓకేనా? ఇది పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ చైల్డ్ రౌటింగ్. చైల్డ్ రౌటింగ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఎగ్జాంపుల్ మనకు సపోజ్ సర్వీసెస్ అనేసి ఉంది. సర్వీసెస్ స్లాష్ వెబ్ డిజైన్ ఉందనుకోండి. వెబ్ డిజైన్, సర్వీసెస్ స్లాష్ వెబ్ డిజైన్. అండ్ అదేవిధంగా ఇంకో యూఆర్ఎల్ ఏముంటుంది? సర్వీసెస్ స్లాష్ వెబ్ డెవలప్మెంట్. అది ఇంకోటి ఏముంటుంది? సర్వీసెస్ స్లాష్ డిజిటల్. ఇలా మనకు సర్వీసెస్ ఈజ్ ద పేరెంట్ యూఆర్ఎల్ అనమాట.
ఆ పేరెంట్ యూఆర్ఎల్లో చిల్డ్రన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇలాంటి వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయడం. ఇప్పుడు మనకు యూఆర్ఎల్లో మనకి ఏం చేసామంటే ఇంతవరకు మనం రాసింది ఏంటంటే హెడర్లో మనకి ఎక్కడ మనకి రాయలేదు. ఇక్కడ కోర్సెస్ వచ్చేసి మనకు ఇక్కడ కోర్సెస్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు కోర్సెస్కి మనం డ్రాప్ డౌన్ యాడ్ చేద్దాం. బట్ డ్రాప్ డౌన్ యాడ్ చేసినప్పుడు కోర్సెస్ అనే దానికి సపరేట్ పేజ్ ఎప్పుడు ఉండదు. ఎప్పుడైతే డ్రాప్ డౌన్ ఉంటుందో ఆ డ్రాప్ డౌన్లో పేజెస్కి ఉంటుంది, కానీ సపరేట్గా కోర్సెస్కి ఏమి ఉండదు అనమాట. ఈ డ్రాప్ డౌన్లో మనం ఏం చేద్దామంటే కొన్ని పేజెస్ తీసుకుందాం. సపోజ్ హెడర్లో మనకి హెడర్ కాంపోనెంట్లో డ్రాప్ డౌన్ ఉండేది ఒకటి తీసుకుందాం. ఆ డ్రాప్ డౌన్కి మనం సపరేట్ నావిగేషన్ చేద్దాం. మనకి సర్వీసెస్ అని తీసుకుందాం. ఓకే, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కోర్సెస్ సర్వీసెస్ అని తీసుకుందాం. సో నావ్ బార్లో డ్రాప్ డౌన్, ఈ డ్రాప్ డౌన్ కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని మనకి సపోజ్ కోర్సెస్ పక్కనే ఇస్తాం. కోర్సెస్ పక్కనే నేను డ్రాప్ డౌన్ ఇచ్చేస్తాను. సో ఇవన్నీ మీరు హ్యాండ్స్తో ప్రాక్టికల్గా చేయాలి. ఇక నేనేం చేస్తున్నా అంటే డ్రాప్ డౌన్ ఇచ్చారు, ఇక్కడ 2 అని రాద్దాం. ఇక్కడ లింక్ నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ లింక్, ఇక్కడ లింక్ ఇక్కడ మనకు హెచ్ఆర్ఎఫ్ దగ్గర 2, ఇక్కడ 2, ఇక్కడ 2. ఇక్కడ మనకు సర్వీసెస్లో ఏం చేస్తున్నా అంటే వెబ్ డిజైన్ ఇస్తున్నా. వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, ఇక్కడ డిజిటల్. అవుట్పుట్కి వెళ్దాం, ఒకసారి ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూడండి ఇలా ఉంది. డ్రాప్ డౌన్ క్లిక్ చేసినప్పుడు ఇలా ఉంది. ఈ డ్రాప్ డౌన్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నా అంటే సర్వీసెస్ అనేసి ఇస్తాను. సర్వీసెస్, రైట్. ఇప్పుడు మనము ఎప్పుడైతే సర్వీస్ని ఇట్లా క్లిక్ చేసినప్పుడు వెబ్ డిజైన్ క్లిక్ చేయగానే మనకు వెబ్ డిజైన్ పేజ్కి వెళ్ళాలి. సర్వీసెస్ క్లిక్ చేయగానే వెబ్ డెవలప్మెంట్ పేజ్కి వెళ్ళాలి. సర్వీసెస్ క్లిక్ చేయగానే డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళాలి. బట్ ఈ పేజెస్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి? విత్ ఇన్ ది సర్వీసెస్ అనే పేజ్లో, సర్వీసెస్ అనే కాంపోనెంట్లో ఓపెన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ ది సర్వీసెస్ అనే కాంపోనెంట్లో మనకి ఈ పేజెస్ ఓపెన్ అవ్వాలి. అంటే దానికంటూ సర్వీసెస్ అనే కాంపోనెంట్ మనం తీసుకోవాలి. సపోజ్ కాంపోనెంట్లో services.jsx ఎంటర్, RAFCE అండ్ ఇక్కడ సర్వీసెస్ అండ్ ఎంటీ పాత్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే హెడర్ కాంపోనెంట్ ఇస్తున్నా. హెడర్ కాంపోనెంట్ అండ్ ఫుటర్ కాంపోనెంట్ అండ్ వెల్కమ్ టు సర్వీసెస్ పేజ్ ఇస్తున్నాను. వెల్కమ్ టు సర్వీసెస్ పేజ్ ఇస్తున్నాను. ఇప్పుడు /సర్వీసెస్ వచ్చినప్పుడు మనకి సర్వీసెస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకు సర్వీసెస్ కాంపోనెంట్తో మన సంబంధం లేదు. బట్ సర్వీసెస్ లోపల మనకి వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇలా కావాలి. సేమ్ ఇక్కడ నేను ఎలా రాస్తాను చూడండి. దీన్ని చైల్డ్ రౌటింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తానంటే రౌట్, మళ్ళీ దీన్ని రౌట్, ఈ రౌట్ లోపల మనం రాయాలి. చూడండి, రౌట్ లోపల ఇక్కడ మనకు సర్వీసెస్ అనేసి వచ్చినప్పుడు ఎలిమెంట్ ఏం కావాలి? సర్వీసెస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇది ఇప్పుడు దీని లోపల మళ్ళీ రౌట్స్ రాయాలి. రౌట్ సేమ్ పాత్ వచ్చేసి వెబ్ డిజైన్ ఉంటే ఎలిమెంట్ వచ్చేసి వెబ్ డిజైన్. మనకు ఇంకా రాయలే కదా, అది ఆ కాంపోనెంట్స్ మనం రాయలే కదా. ఓకే, ఆ కాంపోనెంట్స్ మనం రాద్దాం. వెబ్ డిజైన్ ఉన్నప్పుడు మనకు ఏం కావాలి? వెబ్ డిజైన్ కాంపోనెంట్ కావాలి. వెబ్ డిజైన్ .jsx RAFCE వెబ్ డిజైన్. ఇక్కడ నేను డిజైనింగ్ మీ చాయిస్, ఇక్కడ ఎలా రాసుకోవాలనేది. వెల్కమ్ టు వెబ్
డిజైన్ కాంపోనెంట్. ఓకే, అదేవిధంగా వెబ్ డెవ్ డాట్ జేఎస్ఎక్స్ ఆర్ఈఎఫ్సిఈ. ఇక్కడ మనకి H1 వెల్కమ్ టు వెబ్ డెవలప్మెంట్ కాంపోనెంట్. అదేవిధంగా మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ డాట్ జేఎస్ఎక్స్ ఆర్ఈఎఫ్సిఈ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. వెబ్ డిజైన్ పాత్లో వెబ్ డిజైన్ వచ్చినప్పుడు మనకి ఎలిమెంట్ ఏం కావాలి? వెబ్ డిజైన్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అదేవిధంగా పాత్లో మనకి వెబ్ డెవ్ ఉన్నప్పుడు మనకి వెబ్ డెవలప్మెంట్ మనకు కావాలి, వెబ్ డెవ్ కాంపోనెంట్ మనకు కావాలి. అదేవిధంగా పాత్లో డిజిటల్ అనేసి వచ్చినప్పుడు డిజిటల్ కాంపోనెంట్ కావాలి. చూడండి ఇక్కడ. అదేవిధంగా పాత్లో మనకు సర్వీసెస్ అనేసి ఓన్లీ సర్వీసెస్ వచ్చినప్పుడు మనకి అంటే ఇట్స్ ఏ పాత్ ఎంటీ ఉన్నప్పుడు మనకి వెబ్ డిజైన్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నాం. డిఫాల్ట్గా వెబ్ డిజైన్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నాం. పాత్లో /సర్వీసెస్ వచ్చినప్పుడు మనకి ఓన్లీ వెబ్ డిజైన్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నాం. అదేవిధంగా వెబ్ డిజైన్ వచ్చిన వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ వచ్చిన వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ వచ్చిన డిజిటల్. క్లియర్? ఇక నేను స్లాష్ ఇస్తాను. ఇంతే. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనకి. సో ఎరర్ /సర్వీసెస్ ఇన్స్టెడ్ పాత్ రౌట్. పాత్ ఎంటీ స్లాష్. సో ఇవన్నీ స్లాష్ వద్దన్నారు. నౌ /సర్వీసెస్ వస్తే /వెబ్ డిజైన్. చూడండి, వెబ్ డిజైన్ ఇక్కడ పాత్ ఉండేది మనకు వెబ్ డిజైన్ ఇస్తున్నా. పాత్ వెబ్ డిజైన్. ఎంటర్. చూడండి, వెల్కమ్ టు సర్వీసెస్ పేజ్ వస్తుంది. సర్వీసెస్ పేజ్ మాత్రం వస్తుంది కానీ మనకు వెబ్ డిజైన్ రావట్లేదు. వెల్కమ్ టు వెబ్ డిజైన్ రావట్లేదు. ఎందుకంటే మనకు సర్వీసెస్ /వెబ్ డిజైన్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది సర్వీసెస్ కాంపోనెంట్లోకి వెళ్తుంది. ఈ పాత్ సర్వీసెస్ కాంపోనెంట్లోకి వెళ్తుంది. సర్వీసెస్ కాంపోనెంట్కి వెళ్ళి ఆగిపోద్ది. బట్ మళ్ళీ సర్వీసెస్ కాంపోనెంట్కి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ రౌటింగ్కి రావాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే /సర్వీసెస్ /ఎంటీ ఉంటే వెబ్ డిజైన్ కావాలి. /సర్వీసెస్ /వెబ్ డిజైన్ ఉంటే వెబ్ డిజైనే ఓపెన్ అవ్వాలి. /సర్వీసెస్ /వెబ్ డెవలప్మెంట్ ఉంటే వెబ్ డెవలప్మెంట్ రావాలి. /సర్వీసెస్ /డిజిటల్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ రావాలి. ఇప్పుడు ఇవన్నీ దేనికి పేరెంట్? సర్వీసెస్ పేరెంట్. అందుకోసం మనకి ఈ సర్వీసెస్ అనే కాంపోనెంట్లో మనము ఈ డేటా రాకూడదు. ఇప్పుడు సర్వీసెస్ అని రాకూడదు. అక్కడ వచ్చిన డేటా మ్యాచ్ అయ్యే డేటా ఇడికి వచ్చి ప్రింట్ అవ్వాలి. అంటే అప్పుడు చెక్ చేసుకోవాలి. ఇక్కడ అవుట్లెట్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ అవుట్లెట్ అనే ఎలిమెంట్ ఏం చేస్తుంది? సర్వీసెస్ పేజ్కి రాగానే ఇది ఏం చేస్తుంది అంటే రౌటింగ్ పంపించేస్తుంది. రౌటింగ్లో ఏదైతే పాత్ మ్యాచ్ అవుతుందో ఆ పాత్ మ్యాచ్ అయ్యే డేటాని ఈ ఏరియాలో ప్రింట్ అవుతుంది. ఏ ఏరియాలో? హెడర్కి ఫుటర్కి మధ్యలో ప్రింట్ అవుతుంది. కాలం చూడండి. ఇప్పుడు వెల్కమ్ టు వెబ్ డిజైన్ కాంపోనెంట్. అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్ డిఈవి వెబ్ డివ్ వెబ్ డెవలప్మెంట్ కాంపోనెంట్. అదేవిధంగా డిజిటల్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. అదేవిధంగా మనకి సర్వీసెస్ అని మాత్రం ఓపెన్ చేస్తాను. సర్వీసెస్ ఓపెన్ చేసి చూడండి, వెల్కమ్ టు వెబ్ డిజైన్ కాంపోనెంట్. సర్వీసెస్ అనేది ఇచ్చిన వెల్కమ్ టు వెబ్ డిజైన్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. క్లియరా? బట్ దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ కొద్దిగా డిఫికల్ట్. బట్ ఇప్పుడు మనకు వీటిని క్లిక్ చేసినప్పుడు కావాలి. వెబ్ డిజైన్ని, వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ క్లిక్ చేసినప్పుడు నాకు కావాలి. అప్పుడు ఇక్కడ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము అంటే చూడండి,
సో హెడర్లోకి వెళ్ళాలి. హెడర్లో మనకి ఇక్కడ 2లోకి సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏం కావాలి, స్లాష్ సర్వీసెస్. ఇక్కడ మనకు స్లాష్ సర్వీసెస్ స్లాష్ వెబ్ డిజైన్. అదేవిధంగా స్లాష్ సర్వీసెస్ స్లాష్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా స్లాష్ సర్వీసెస్ స్లాష్ డెవ్. నో సీ దిస్ వెబ్ డిజైనింగ్. చూడండి వెబ్ డిజైనింగ్ వచ్చింది, వెబ్ డిజైనింగ్. అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్, చూడండి వెబ్ డెవ్. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్. సో పేజ్ నాట్ ఫౌండ్, ఇక్కడ డివ్ అనే పడింది చూడండి. ఇక్కడ ఏంటంటే మనకు డిజిటల్. నో సీ దిస్ డిజిటల్. క్లియరా? పాత్ అనేది మ్యాచ్ అవ్వాలి. పాత్ మ్యాచ్ అవ్వకపోతే పేజ్ నాట్ ఫౌండ్ అనేది ఎర్రర్ వచ్చేస్తుంది మనకు. ఇది షేర్డ్ రౌటింగ్ అంటాం దీన్ని. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే సర్వీసెస్లో ఉండే డ్రాప్ డౌన్లో ఏదో ఓపెన్ చేసినా సర్వీసెస్ అనే కాంపోనెంట్లోనే ఓపెన్ అవ్వాలి మనకి. ఆ సర్వీసెస్ అనే కాంపోనెంట్లోనే ఓపెన్ అవుతున్నా చూడండి. సర్వీసెస్ స్లాష్ వెబ్ డెవలప్మెంట్, సర్వీసెస్ స్లాష్ డిజిటల్ మార్కెటింగ్, సర్వీసెస్ స్లాష్ ఇలా. క్లియర్? అర్థమైందా? సో ఇది ఓవరాల్. సో ఏపీఐ షీట్ మీకు పంపించలేదు కదా, సో నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఇన్ కేస్ పంపించకపోతే నేను సెండ్ చేస్తాను ఇవాళ. ఓకే, సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్ అనమాట. మనకు హెచ్ఓసి కాంపోనెంట్స్ అనేసి ఉన్నాయి. దీనికి ఒక వీడియో నేను షేర్ చేస్తాను ఇవాళ. ఒకసారి అయితే ఫాలో అవ్వండి, దాన్ని అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్తాను. హెచ్ఓసి కాంపోనెంట్ అంటే ఒక కాంపోనెంట్లోకి ఇంకో కాంపోనెంట్ని పాస్ చేయడం, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటాం. ఒక కాంపోనెంట్లోకి కాంపోనెంట్ని పారామీటర్గా పంపిస్తాం. ఓకే, దాన్ని హెచ్ఓసి కాంపోనెంట్స్, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అంటాం. దాని ద్వారా లాజిక్ అనేది ఒక లాజిక్ అనేది ఫాలో అవ్వాలి ఒక కాంపోనెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకసారి అయితే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ కార్డ్ పేజ్ డిజైన్ అండ్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అండ్ రిమూవ్ అనమాట. సో ఇక్కడ మనకి దీన్ని డిజైన్ చేద్దాం. సారీ, మనకి టైం అంతా సరిపోదు అనుకుంటానులేండి. సర్లేండి, ఇది టుమారో చేద్దాంలే మనకి. సో టుమారో వచ్చేసి డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఫర్ ద రియాక్ట్ అప్లికేషన్ అండ్ ఈ కార్డ్ పేజ్ డిజైన్ వాటి గురించి చూద్దాం. హెచ్ఓసి కాంపోనెంట్ నేను షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అది కంపల్సరీ అడుగుతారు, వాట్ ఈజ్ హెచ్ఓసి కాంపోనెంట్ అంటారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దాన్ని అయితే మర్చిపోద్దండి. సో ఇక్కడ ఉండే ప్రతిదీ ఇంపార్టెంటే, మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. ఇంకా రియాక్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేది ఒకటి ఉన్నాయి. ఆన్ మౌంటింగ్, డిడ్ మౌంటింగ్ ఇలాంటి కొన్ని ఉంటాయి. డిడ్ మౌంట్ ఇలాంటి కొన్ని ఉంటాయి అనమాట. అవి జస్ట్ వెరిఫై చేయండి, అవి కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.